మామూలు విషయం కాదైతే క్రేజీగా ఉండింది. సో ఫస్ట్ ఐ రిక్వెస్ట్ రాజశేఖర్ గారు టు స్పీక్. బిగ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. వీళ్ళందరూ నిలబడుతుంటారా? పర్వాలేదా? పర్వాలేదు సార్, నిలబడుతూ ఉంటారు. డైరెక్షన్ టీం అందరూ కూర్చోవచ్చు. మీ అందరికీ నమస్కారం. ఈ సినిమా ఇంత పెద్ద సినిమా అయ్యింది, ఇంత బాగా వచ్చింది, ఇంత పేరు వచ్చింది అంటే దానికి అభిలాష్ రెడ్డి గారు ముఖ్య కారణం. ఆయన సూపర్గా ఈ సినిమాని తీర్చిదిద్ది ఈ బైకర్ని మన ముందు తీసుకొచ్చారు. ఆయన అలా తీసుకురావడానికి సహకరించారు ఎవరంటే వంశీ గారు. వంశీ గారు ఇంత ఖర్చు పెట్టి అభిలాష్ రెడ్డి గారు ఏమేమి చేయాలనుకున్నారో దానికి అంతా ఓకే చెప్పి చేశారంటే హ్యాట్స్ ఆఫ్ టు వంశీ గారు. ఆయనే నాకు మెయిన్ పర్సన్గా కనిపిస్తున్నారు. ఏ ప్రాబ్లం లేకుండా ఇంత పెద్ద బడ్జెట్ సినిమాని ఇవాళ రిలీజ్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. అండ్ నా జీవితంలో మా అక్క కొడుకు, కూతురు వీళ్ళందరూ నన్ను డాక్టర్ మామ అని పిలుస్తారు. ఎవరు నన్ను ఆ తర్వాత వాళ్ళ పిల్లలు పుట్టి కూడా వాళ్ళు కూడా నన్ను డాక్టర్ మామ అనే పిలుస్తారు. తాత అని పిలవాల్సిన వాళ్ళు ఎవరిని పిలవరు కూడా. అందరూ డాక్టర్ మామ అంటారు. కానీ ఈ సినిమాలో నేను వచ్చి యాక్ట్ చేస్తున్నప్పుడు సర్వా గారి సినిమాలో చేస్తున్నాము, ఎలా ఉంటుందో ఏది ఉంటుందో అనుకున్నప్పుడు ఓ రోజు సీన్లో ఈ అబ్బాయి వచ్చి తాత అంటాడు. నా తాత అంటే నాకు అయ్యో ఏంట్రా ఇలా అంటున్నారు అన్నట్టు నేను ఫీల్ అయ్యి సరే మన అందరినీ మన సొంత వాళ్ళని అందరినీ ఎవరిని తాత అని పిలవనివ్వలేదు కదా, ఇక్కడ ఫస్ట్ బోల్డ్గా సినిమాలనే అందరూ చూసేలా తాత అని పిలిచేశారు అని అనుకున్నాను. బట్ ఆ క్యారెక్టర్కి ఆ తాత అనడం, ఆ సీన్స్ అంతా చాలా స్వీట్గా ఉంటుంది. సినిమాలో అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఇంకా ఈ సినిమాలో నాకు ఇంత మంచి పేరు వచ్చిందంటే దాని అభిలాష్ రెడ్డి కారణం. అండ్ సర్వా కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు సెట్స్లో. అది ఉంటేనే మనం కూడా ఫ్రీగా యాక్ట్ చేయగలుగుతాము. సో ఐఎమ్ లక్కీ ఈ సినిమాలో నేను యాక్ట్ చేసిన దానికి, ఈ క్యారెక్టర్ నేను పోషించడానికి అవకాశం ఇచ్చిన అందరికీ, అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్